మనం డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ నుంచి డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా? అయితే వీడియో కంప్లీట్గా చూడండి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మనం డైలీ వాడే ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాట్లాడదాం. అయితే ఇదేంటంటే ఒక కంపెనీలో స్టార్ట్ అయిన ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ తర్వాత హోల్సేలర్ తర్వాత రీటైలర్ తర్వాత కస్టమర్కి వస్తుంది. అలాగే మనం టీవీలలో చూసే యాడ్స్, సెలబ్రిటీ ఇచ్చే యాడ్స్‌ని చూసి మనం ఆ ప్రొడక్ట్‌ని తీసుకుంటాం. రూ. 30కి స్టార్ట్ అయిన ప్రొడక్టు మన దగ్గరకొచ్చేలోగా రూ. 100 అయితుంది. మధ్యలో ఉన్న రూ. 70 అనేది లాస్ అయ్యేది ఆ కస్టమరే. ఆ కస్టమరు ఇక్కడ రూ. 70 అనేది లాస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక కంపెనీలో స్టార్ట్ అయిన ప్రొడక్టు నేరుగా కస్టమర్ దగ్గరికి రావడం. అంటే ఎలాంటి మధ్య వ్యక్తులు లేకుండా, ఎలాంటి టీవీ అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా ఒక పర్సన్ వాడి నచ్చి షేర్ చేయడం వల్ల ఆ ప్రాఫిట్ అనేది ఆ రూ. 70 ఆదాయం అనేది కస్టమర్‌కొస్తుంది. ఇలా మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది నడుస్తుంది. అయితే మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. అయితుంది. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కిందున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు క్లారిటీ నేనిస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ. విష్ యూ వెల్త్.